మహాభారతంలో కర్ణుడి యొక్క దుష్టత్వాన్ని గురించి ఈ 2 రోజుల నుంచి చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. కర్ణుని యొక్క వాచాలత్వం ఎలాంటిదో మహాభారత గ్రంథం ఏం చెబుతున్నదో ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. కుమారాస్త్ర విద్య ప్రదర్శన సందర్భంగా కర్ణుడు పలికినటువంటి అనుచితమైనటువంటి పలుకులు ఏమిటో మనం ఇప్పుడు మొట్టమొదటి తెలుసుకుందాం. కురుకుమారుల యొక్క అస్త్ర విద్యాభ్యాసం పూర్తయిపోయింది. ఎప్పుడైతే అలా పూర్తయిపోయిందో ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, నీ బిడ్డలందరూ కూడా అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరారు, అన్ని విద్యల్లో కూడా నిష్ణాతులయ్యారు. మీరు కనుక అనుమతిస్తే కుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనకి నేను ఏర్పాట్లు చేస్తాను అన్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి అందుకు అనుమతిని ప్రసాదించాడు. ఇక కుమారాస్త్ర విద్యా ప్రదర్శనకి రంగమండపాన్ని సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. పౌరులందరూ ఉత్సుకతతో దీన్ని తిలకించాలని వచ్చారు. అలాగనే అంతఃపుర స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇక అనేక మంది సామంతులు, దండనాయకులు, రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. ఇక విద్యా ప్రదర్శన ప్రారంభం కాబోతా ఉన్నది. ధర్మరాజు బల్యాన్ని విసరటంలో నైపుణ్యాన్ని ప్రదర్శించి చూపించాడు. ఇక భీమ దుర్యోధనులిద్దరు కూడా గదాచాలనంలో నైపుణ్యం సంపాదించారు కనుక వాళ్ళిద్దరు కూడా గదా యుద్ధాన్ని చేశారు. ఇద్దరు కూడా చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత అర్జునుడు వివిధమైనటువంటి దివ్యాస్త్రాలని ప్రయోగించాడు. సభికుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు. అప్పుడు ప్రవేశించాడు కర్ణుడు. ఆ రంగమండపం యొక్క ద్వారం దగ్గర భుజాస్ఫాలనం చేశాడు. అందరూ అటు తిరిగి చూచారు. కర్ణుడు లోనికి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ కర్ణుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే, పరశురాముడి దగ్గర ధనుర్విద్యను నేర్చుకొని సకల అస్త్రాలు సంపాదించి బ్రహ్మాస్త్రాన్ని కూడా సంపాదించి అనేకమైనటువంటి శాపాలని పొంది ఇప్పుడు కర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికల్లా ఇక్కడ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుంది. అందుకే రంగభూమిలో ప్రవేశించాడు. అలా ప్రవేశించి కృపద్రోణాలకి ఇద్దరికి నమస్కారం చేశాడు. ఈ కృపద్రోణులు ఇద్దరు కూడా ఆ కర్ణుడికి గురువులే. అయితే ఇప్పుడు చేసినటువంటి నమస్కారం కాస్త తిరస్కార భావంతో ఉంది, కానీ గురువుకి శిష్యుడు చేసినట్లుగా ఉండాల. ఆ తర్వాత రంగభూమిలోకి ప్రవేశించినటువంటి కర్ణుడు, ఓ అర్జున, నేను నువ్వు చూపినటువంటి విద్యల కన్నా అధికంగా నేను చూపగలను. నీ పరాక్రమానికి నువ్వేం గర్వించాల్సినటువంటి పని లేదు అన్నాడు. ఇది మొట్టమొదటి మాట. కర్ణుడు ఆ రంగమండపంలో ప్రవేశించిన తర్వాత మాట్లాడిన మొదటి మాట. మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ పరిశీలన చేస్తే అసలు కర్ణుడు ఇట్లా లోపలికి ప్రవేశించడం ఉచితమైనటువంటిదా? అది తగినటువంటి పనేనా? ఎందుకనంటే ఇది కురుకుమారుల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి విద్యా ప్రదర్శన. మరి ద్రోణాచార్యుడు తన యొక్క శిష్యుల్ని పరీక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రదర్శన కదా. మరి నేను కూడా ఒకప్పుడు ఆ ద్రోణాచార్యుడి యొక్క శిష్యున్నే కదా, అందుకని పాల్గొనేటువంటి అధికారం నాకు కూడా ఉంది అని కర్ణుడు భావించాడని అనుకుందాం. అందుకే ఆయన కూడా లోపలికి వచ్చాడని అనుకుందాం. మరి అలాగైతే ద్రోణాచార్యుడి దగ్గర ఈ కర్ణుడు మాత్రమే కాదే, ద్రుపద పుత్రులైనటువంటి శిఖండి, దృష్టజుమ్నులు నేర్చుకున్నారు విద్యలు.
సకల దేశాధీశులైనటువంటి రాజపుత్రులు నేర్చుకున్నారు. యదు వృష్టి భోజ అంతకులకు సంబంధించినటువంటి అనేక మంది రాజకుమారులు ఈ ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. మరి వాళ్ళందరూ లేరే ఇక్కడ కేవలం ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు 100 మంది, పాండవుల యొక్క పుత్రులు 5గురు. ఈ 105 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. మరి వారెవరైనా సరే ఇందులో పాల్గొనకుండా మరి కర్ణుడు ఎలా పాల్గొంటాడు? పోనీ ప్రత్యేకంగా కర్ణుడికి ఏమైనా ఆహ్వానం ఉందా? ఆహ్వానం ఏమి లేదే. మరి ఎందుకు ప్రవేశించాడు అంటే బల ప్రదర్శన చేయాలనే, నేను గొప్ప వీరుణ్ణి నిరూపించుకోవాలనే, లేకపోతే చిన్నప్పటి నుంచి అర్జునుడితో స్పర్ధ ఉంది కాబట్టి అర్జునుడి కన్నా నేనే మించినటువంటి వాడిని, అతడికి తెలిసినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నాకు తెలుసు అని రుజువు చేసుకోవటానికా? నేను నీకన్నా అధికంగా విద్యలను చూపించగలను అంటున్నాడు కర్ణుడు ఇక్కడ అర్జునుడితో. అతడు అర్జునుడితోటే మాట్లాడింది. అంటే కేవలం అర్జునుడి మీద ద్వేషంతో నేను నీకన్నా ఎక్కువగా విద్యలు చూపించగలను అడుగుతున్నాడు, చెప్తున్నాడు. ఎవరు అడిగారు కర్ణుడిని? నువ్వేమయ్యా ఎక్కువగా చూపించగలవా అర్జునుడి కంటే, లేదా చూపించలేవా అని ఎవరిని అడిగారా? నీ పరాక్రమానికి గర్వించకో అని అంటున్నాడు అర్జునుడిని. పిలవకుండానే ఇతరుల యొక్క వ్యవహారాల్లో తలదొచ్చి నేను గొప్ప వీరుణ్ణి అని పలికేటువంటి నీదా గర్వం, అర్జునుడిదా? అర్జునుడు ఏమైనా మాట్లాడా? ఇదే వాచాలత్వం అంటే. ఇంకా ఏమంటున్నాడు? రంగోయం సర్వసామాన్యం కిమత్ర తవ ఫాల్గుణ. ఫాల్గుణ అంటే ఫల్గుణుడు అంటే అర్జునుడు. ఓ అర్జున, అయం రంగ సర్వసామాన్య. ఈ రంగమండపం ఉండే సర్వసామాన్యం, ఇది అందరికీ చెందింది. కిమత్ర తవ, అత్ర కిం తవ, ఇందులో నీదేముంది? ఇది అందరికీ చెందింది, ఇందులో నీదేమి లేదు. వీర్య శ్రేష్ఠాశ్చ రాజానో, ఎవరైతే బాగా బలవంతులై ఉంటారో వాళ్ళే రాజులు. బలం ధర్మం అనువర్తతే, ఈ బలాన్నే ధర్మం అనుసరిస్తుంది. బలాన్ని ధర్మం అనుసరిస్తుందని అంటే అర్థం ఏంటంటే బలవంతుడు ఏది చేస్తే అది ధర్మం, బలహీనుడైనటువంటి వాడు ఏం చేసినా ధర్మం కాదు. ఇది కర్ణుడి యొక్క మాట. బలం ధర్మానువర్తతే. ఓ అర్జున, ఈ రంగమండపం అందరికీ చెందినటువంటిది, ఇందులో నీదేమీ లేదు. బలపరాక్రమాల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళే రాజులు. అంటే బలం ఉంటే రాజు. అంతేకాకుండా ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా బలాన్ని అనుసరిస్తుంది అని అన్నాడు కర్ణుడు. రంగమండపం అందరిదట, ఇందులో అర్జునుడిది ఏమీ లేదట. బలపరాక్రమాలు ఉన్నటువంటి వాడే రాజట. ధర్మం బలాన్ని అనుసరిస్తుందట. అంటే ధర్మం అనేటువంటిది దానికి ఏం ప్రాధాన్యత లేదు, బలం ఉంటే చాలు, అది ధర్మే. ఇది కర్ణుడి యొక్క వాచాలత్వం, అసందర్భ ప్రలాపన. ఇంకా ఏమంటున్నాడు? మాటలతో కాక, అర్జునుడు అంటున్నాడు, మాటలతో కాకుండా బాణాలతో సమాధానం చెప్పు. ఈరోజు నేను నీ గురువు సమక్షంలోనే నీ తలను తిరగవేస్తాను అంటున్నాడు అర్జునుడితో. నీ గురువు సమక్షంలోనే నీ తలకాయ తెంచేస్తాను అన్నాడు. అంటే ఈ రంగభూమి ఎందుకు ఏర్పాటు చేయబడిందనంటే తలలు తెగవేయటానికా? అసలు దాని ఉద్దేశం ఏమిటి? కురుకుమారులు విద్యలు నేర్చుకున్నారు, విద్యలన్నీ సంపూర్ణంగా నేర్చుకున్నారు కాబట్టి ఆ విద్యల్ని ఒక్కసారి ప్రదర్శించి చూపిద్దామని ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి యొక్క అనుమతి తీసుకొని ఏర్పాటు చేసింది. ఇది ఇందులో తలకాయలు తీయటానికి, ఒకరినొకరు చంపుకోవటానికి ఎక్కడ ఆస్కారం ఉంది? ఇదేమైనా యుద్ధభూమి కాదు, ఇది రంగభూమి. అంటే నోటికి వచ్చినట్టు ప్రేలటం కర్ణుడికి చిన్నతనం నుంచే అలవాటైపోయింది. దీన్నే చిట్ట చివరి దాకా కొనసాగించాడు. ఏమి ఎక్కడ మినహాయింపు లేకుండా
ఈ వాచాలత్వాన్ని, ఈ అసందర్భ ప్రలాపాలని, ఈ దుష్ట ప్రేలాపనల్ని ఇలాగే జీవితాంతం కొనసాగించాడు. ఇదే కర్ణుడి యొక్క వరస. నోటికి వచ్చినట్టు ప్రేలటం. అయితే కర్ణుడు ఇలా నోటికి వచ్చినట్టు ప్రేలినందుకు ఇక్కడ ప్రతిఫలం దక్కింది. అదేమిటంటే దుర్యోధనుడితో విడదీయరానటువంటి బంధం ఏర్పడ్డది. అంగరాజ్యం తనకి ఊరికినే వచ్చింది. ఈ ఫలితాన్ని మాత్రం పొందాడు కర్ణుడు. ఇప్పుడు కాకపోతే అర్జునుడిని పొడి చేస్తాను, నరికేస్తాను, తలకాయ తెగేస్తాను అని ప్రగల్భాలు పలికినటువంటి ఈ కర్ణుడు ఆ వెంటనే కొద్ది రోజులకి, నెలలు కూడా కాదు, కొద్ది రోజులకే గురుదక్షిణ సమర్పించడం కోసమని దుర్యోధనాదులతో కలిసి ద్రుపదుడి మీదకి దండెత్తాడు ఈ కర్ణుడు. అప్పుడు ద్రుపదుడు జరిగినటువంటి ఘోరమైనటువంటి యుద్ధంలో 28 నిశ్చితమైనటువంటి బాణాలని కర్ణుడి యొక్క అంగసంధుల్లో కారణం చేస్తే యుద్ధభూమి నుంచి పారిపోయి వచ్చాడు ఈ కర్ణుడు. ఆ తర్వాత దుర్యోధనాదులు యుద్ధం చేశారు, కానీ ద్రుపదుని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి తిరిగి వచ్చేశారు. ఇప్పుడు అర్జునుడు భీముడి యొక్క సాయంతో ద్రుపదుని మీద దండెత్తి సేన మొత్తాన్ని కూడా చెల్లాచెదరు చేస్తుంటే భీమసేనుడు అర్జునుడు ద్రుపదుణ్ణి ఓడించి అతన్ని బంధించి తీసుకుని వచ్చి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి పాదాల మీద పడవేశాడు. అలా పడేసి గురుదక్షిణ సమర్పించాడు. ఇలా మాటి మాటికి ఓడిపోయి పారిపోతున్నా నేనే వీరాధి వీరుణ్ణి అని ప్రగల్భాలు పలికేటువంటి వాడు కర్ణుడు. ఒకవైపున అర్జునుడి చేత తన్నులు తిని వచ్చి నేను 5 పాండవుల్ని జయిస్తాను అని అంటుంటాడు. ముందు ఒక్కడి చేతిలోనే ఓడిపోయి వస్తాడు, అందరినీ నేనే జయిస్తాను అంటుంటాడు. అర్జునుడి చేతిలో ఓడిపోయినటువంటి వాళ్ళ చేతుల్లో ఓడిపోతాడు. నేను పాండవుల్ని నేనొక్కడనే జయిస్తాను, నీకేం భయం లేదు అని చెబుతూ ఉంటాడు దుర్యోధనుడికి. దుర్యోధనుని ఇట్లా నమ్మించడం కర్ణుడికి పరిపాటి అయిపోయింది. ఇక కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుని యొక్క వాచాలత్వం ఇదైతే, మరొక సంఘటనలో ఆ కర్ణుని యొక్క వాచాలత్వం ఏమిటో తెలుసుకుందాం. ద్రౌపదిని వివాహం చేసుకున్నారు పాండవులు. పాంచాల నగరంలో 1 సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. ఈ విషయం అంతా కూడా కౌరవులకి తెలిసిపోయింది. లక్క ఇంటిలో పాండవులు దగ్ధం కాలేదు, ఆ లక్క ఇంటి ముప్పు నుంచి తప్పించుకొని ఎలాగో పాంచాలాన్ని చేరి అక్కడ ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపదిని వివాహం ఆడారు పాండవులు 5. ఇప్పుడు ఆయన యొక్క ఆశ్రయంలోనే ఉన్నారు 1 సంవత్సరం నుంచి అనేటువంటి వార్త హస్తినాపురాన్ని చేరింది. ఇప్పుడు వాళ్ళ విషయంలో ఏమి చేయాలి అనేటువంటి మీమాంస బయలుదేరింది. అందుకనే ధృతరాష్ట్రుడు అందరినీ పిలిచి సలహాలు చెప్పమన్నాడు. సరే, ముందుగా భీష్ముడు చెబుతున్నాడు, ఓ మహారాజా, ఇప్పటికే నీ మీద ఒక చెడ్డ పేరు ఒకటి ఉంది మన దేశం మొత్తం మీద. ప్రజలందరూ కూడా పదే అనుకుంటున్నారు, పాండవుల్ని పక్షపాత బుద్ధితో చూస్తున్నాడు మన మహారాజు ధృతరాష్ట్రుడు, వాళ్ళని ఎలాగైనా సంహరించాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి మాయోపాయాలు పన్నుతున్నాడు కుమారుడితో కలిసి. ఇప్పుడు కుంతీదేవితో సహా పాండవుల 5 కూడా లక్క ఇంటిలో తగలబెట్టడం కోసం ఈ ముసలివాడు ప్లాన్ వేశాడు, ప్రణాళిక వేశాడు అని లోకంలో అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ అపప్రదను నువ్వు తొలగించుకోవాలి. అది తొలగించుకోవాలి అని అంటే నీవిప్పుడు పాండవుల్ని సగౌరవంగా పిలిపించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వటమే మంచిది.
ఎందుకనంటే ఈ రాజ్యం మీద హక్కు వాళ్ళకి ఉన్నది. ఎందుకనంటే వాళ్ళ తండ్రి పాండురాజు పట్టాభిషిక్తుడైనటువంటి మహారాజు గనక. అదీగాక అందరు కుమారుల్లో అగ్రజుడైనటువంటి వాడు, జ్యేష్ఠుడైనటువంటి వాడు ధర్మరాజు గనక వాళ్ళని రాజ్యం నుంచి వెళ్ళగొట్టడం అనేటువంటిది నీకు మంచిది కాదు. కనుక వాళ్ళని పిలిచి అర్ధరాజ్యం ఇస్తే ఇది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది, ధర్మంగా కూడా ఉంటుంది. ఈ లక్క ఇంట దహనం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం వల్ల నీకు వచ్చినటువంటి అపప్రద చెడ్డ పేరు ఇప్పుడు దీనితో తొలగిపోతుంది అన్నాడు. భీష్ముడి యొక్క మాటలన్నీ కూడా చాలా సమంజసంగా ఉన్నాయి. ఆయన చెప్పినట్లుగా చేయటమే ఇప్పుడు చక్కని తరుణోపాయం అని ద్రోణాచార్యుడు చెప్పాడు. పెద్దలందరూ కూడా అలాగనే ఇదే సరైన నిర్ణయం అని చెప్పారు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, ఎందుకంటే అందరినీ సలహాలు అడిగాడు కాబట్టి మరి ముఖ్యమైనటువంటి వాడు కర్ణుడు చెప్పాలి కనుక ఇప్పుడు చెబుతున్నాడు. ఓ మహారాజా, మీరు భీష్మద్రోణుల్ని ఎల్లప్పుడూ ధనంతో సన్మానాలతో గౌరవిస్తూ ఉన్నారు. వీరు మీ క్షేమాన్ని కోరేటువంటి వాళ్ళని, మీ ఆంతరంగికులని మీరు భావిస్తూ అన్ని సందర్భాల్లో అన్ని కార్యాల్లో వీళ్ళ యొక్క సలహాలను తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ క్షేమాన్ని కోరేవారు కాదు. అలా కాకపోయినా సరే మీరు వాళ్ళని పెద్ద చేస్తూ ఉన్నారు. అలా పెద్ద చేసి మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మహారాజా. దుష్టేన మనసాయోవై ప్రచ్ఛన్నేనాంతరాత్మన బ్రూయాన్ నిశ్రేయసం నామ కథం కుర్యాత్ సతాం మతం. దుష్టేన మనసాయోవై, మనస్సులో ఈ దుష్ట సంకల్పాలు దాచిపెట్టుకొని దోషయుక్తమైనటువంటి హృదయంతో సలహాలిస్తుండేటువంటి వేళని ఎలా విశ్వసిస్తావు? ఎవరిని? భీష్మద్రోణుల్ని. వీళ్ళు దుష్టులైనటువంటి వాళ్ళు, మీ క్షేమాన్ని కోరేవాళ్ళు కాదు. లోపల మనస్సులో అన్ని కూడా కుత్సితాలు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలను కనుక నువ్వు పాటిస్తే నీకేం శ్రేయస్సు జరుగుతుంది? వీళ్ళ మాటలను ఎలా విశ్వసించాలి? వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళకి ఎలా శుభం కలుగుతుంది? బ్రూయాన్ని శ్రేయసం నామ, ఎట్లా శ్రేయస్సు కలుగుద్ది, ఎట్లా శుభం కలుగుద్ది అన్నాడు కర్ణుడు. అంటే భీష్మద్రోణులు దుష్ట సంకల్పాలు కలిగినటువంటి వాళ్ళు. ఈ దుష్టమైనటువంటి సంకల్పాలను మనస్సులో దాచుకొని ఎప్పుడూ ధృతరాష్ట్రుడికి ఏవో ఈ హితోక్తులు పలుకుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి హితోక్తుల్ని కనుక వింటే శుభం ఎట్లా జరుగుద్ది, నీకు మంచి ఎట్లా జరుగుద్ది అని అంటున్నాడు కర్ణుడు. కనుక ఆ దుష్టులు చెప్పేటువంటి మాటలు లేకుండా ఈ సత్పురుషుడైనటువంటి కర్ణుడు చెప్పేటువంటి మాటలు గనక వింటే, ఇతని యొక్క సలహాలు గనక వింటే శుభం జరుగుతుందట. అందుకే దుర్యోధనుడు పూర్తిగా కర్ణుడి యొక్క సలహాలు మాత్రమే విని సర్వనాశనం అయిపోయాడు. ధృతరాష్ట్రుడు కూడా చాలా సందర్భాల్లో కర్ణుడి యొక్క సలహాలే విన్నాడు. అందుకనే అతడికి కూడా అలాంటి గతే పట్టింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందనంటే, కర్ణుడు భీష్మద్రోణుల లాంటి వాళ్ళని కూడా, అంటే ఆ కురుకులానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ కులానికి పెద్దలైనటువంటి వాళ్ళు, అంతేకాకుండా అసలు ఈ కురువంశంలో రాజ్యాధికారం ఉన్నప్పటికీ కూడా వదులుకున్నటువంటి వాడైనటువంటి భీష్ముడిని దుష్టుడు అని పలకటం, తనకు విద్యలు నేర్పినటువంటి గురువుని ద్రోణాచార్యుని, కృపాచార్యుని దుష్టమైనటువంటి సంకల్పాలు ఉన్నటువంటి వాళ్ళు అనటం, ఇది కర్ణుడి యొక్క సంస్కారం. మరి భీష్మద్రోణుల్ని, విదురుణ్ణి, వీళ్ళందరినీ కూడా దుష్టులని చెప్పేటువంటి ఈ కర్ణుడు ఎంత వాచాలుడో, దుర్యోధనుణ్ణి ఎలా నాశనం వైపుకి దారి తీయించాడో మనకి మహాభారతం చక్కగా అన్ని సందర్భాల్లో కూడా తెలియజేస్తుంది.
ఇక కర్ణుడి యొక్క వాచాలత్వం జ్యోత సభలో చాలా బాగా మనకి తెలుస్తుంది. ఎందుకనంటే ప్రత్యేకంగా జ్యోత సభలో కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని ఇంతకుముందే ద్రౌపదీదేవి యొక్క ధర్మనిష్టని గురించి చెప్పుకున్నాం. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, ధర్మ నిర్ణయం చెయ్యండి అని ద్రౌపది జ్యోత సభలో పెద్దలందరినీ ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పకపోతే ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడు దుర్యోధను యొక్క సోదరుల్లో ఒకడైనటువంటి వికర్ణుడు ధర్మ నిర్ణయాన్ని చేస్తూ ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత తనంతటి తానుగా కాకుండా శకుని యొక్క ప్రేరణతో ద్రౌపదిని పందెం వేశాడు. కనుక ఈ ద్రౌపది పణం చెల్లదు, అందువల్ల ద్రౌపది అధర్మ విజిత అని చెప్పి అటువంటి ద్రౌపదిని రజస్వలని ఏకవస్త్రని సభకి తీసుకురావటం అధర్మం అన్నాడు ఈ దుర్యోధన సోదరుడు కర్ణుడు. అలా వికర్ణుడు అంటే దానికి సమాధానంగా ఈ కర్ణుడు అంటున్నాడు, ధర్మరాజు ఓటమిలో ద్రౌపది ఓటమి కూడా ఉంది. అంటే ధర్మరాజు ఓడిపోతే ద్రౌపది కూడా భార్య గనక ఓడిపోయినట్లే. మరి ఆ ద్రౌపదిని సభకు తీసుకురావటంలో ఏ తప్పు లేదు అని చెప్పడానికి ఇంకేమంటున్నాడో చూడండి. స్త్రీకి దైవం నిర్ణయించినటువంటి భర్త ఒక్కడుండాలి, అది ఈయన రూల్ అట. మరి ఈమెకేమో 5 భర్తలు ఉన్నారు, అందుకని ఈమె బంధకి అంటే వేశ్య. కనుక ఇటువంటి ఆమెని ఏకవస్త్ర కాదు వివస్త్రం చేసినా తప్పు లేదు, సభకి ఈడ్పించినా తప్పు లేదు అని అన్నాడు కర్ణుడు. పాండవులు శకుని చేత ధర్మబద్ధంగా గెలుచుకోబడ్డారు. ద్రౌపది పాండవుల యొక్క సొత్తు కనుక ఆమె కూడా ధర్మంగా జయించబడినట్టే. ఇది కర్ణుడి యొక్క వాచాలత్వం. వాచాలత్వం కాదు, చాలా అసభ్యంగా మాట్లాడటం కూడా ఉంది ఇక్కడ. ఒక హీనుడిలాగా, ఒక త్రాగుబోతులాగా మాట్లాడటం. పాండవులు శకుని చేత ధర్మబద్ధంగా జయించబడ్డారట. ఇది మాయాజోగమని, నేను కపటం చేసి పాండవుల యొక్క సంపద నీకు హరించి ఇస్తానని ఈ కర్ణుడి ఎదురుగానే దుర్యోధనుడితో చెప్పాడు శకుని. ఆ శకునే ఇది మాయాజోగం అని అంటుంటే, ఇది కపట జోగం అంటుంటే, నేను మోసం చేసి వాళ్ళ సంపదలు హరించేస్తానంటుంటే ఈ కర్ణుడు ఏమంటున్నా అంటే ధర్మబద్ధంగా జయించబడ్డారు పాండవులు అని అంటున్నాడు. ఇది ఒకటి. ఇక రెండవది, ధర్మరాజు ఓటమిలో ద్రౌపది ఓటమి ఉన్నదట. అంటే ధర్మరాజు ఓడిపోతే ద్రౌపది కూడా ఓడిపోయినట్టే. మరి ధర్మరాజు ఓడిపోతే ద్రౌపది ఓడిపోయినట్లయితే శకుని ఏమన్నాడు, ఓ ధర్మనందన, నీకు ఇంకా ఓటు పడినటువంటి ధనం ఉంది, నీ దగ్గర ఇంకా ధనం ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఒడ్డుకొని ఓడిపోకూడదు, అది తప్పు. నీకు ఇంకా ఓడిపోయినటువంటి ధనం ఉంది, అది ద్రౌపది. ఇప్పుడు ఆమెను పణంగా పెట్టు, ఆమె ద్వారా మీకు వచ్చినటువంటి దాస్యాన్ని తొలగించుకో అని అన్నాడు కదా శకుని. ఎందుకన్నాడు? సరే, శకుని అలా అంటుంటే నువ్వు బాగా ధర్మం తెలిసినటువంటి వాడివే, ఈ జ్యోత నియమాలన్నీ కూడా చక్కగా తెలుసు కదా, జోదం అంటే నీకు కూడా నీళ్ళ చెల్లాటమే. మరి అలాంటి వాడివి ఈ జోదాన్ని గురించి ఇన్ని ధర్మపన్నాలు మాట్లాడుతున్నటువంటి వాడివి, ఓ శకుని, ఇప్పటికే ఓడిపోయినటువంటి ద్రౌపదిని ఓడలేదంటావేంటి? ఆమెను మళ్ళీ ప్రత్యేకంగా పందెం పెట్టమంటావేమిటి? ఇప్పటికే ఆమె ఓడిపోయింది, ద్రౌపది ధర్మరాజు ఓటమిలో ద్రౌపది ఓటమి కూడా ఉంది, కాబట్టి ఆమెను ప్రత్యేకంగా నువ్వు పణం పెట్టించేటువంటి అవసరం లేదు. పిచ్చివాడా, ఎందుకయ్యా ఇంకా అనవసరంగా మళ్ళీ ద్రౌపదిని పణం పెట్టిస్తున్నావు అని అడ్డుకోలేదే. అక్కడే ఉన్నాడు కదా, సభలో కావాల్సినంత రగడ చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దుర్మార్గంగా నీచంగా మాట్లాడుతూ అక్కడే ఉన్నాడు కదా, మరి ఎందుకని అడ్డుకోలా? ఇక అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి మూడో విషయం ఏమిటంటే సభ్యత, సంస్కారం వదిలిపెట్టి వదిలినటువంటి వాచాలత్వం, నోటికి వచ్చినట్టు ప్రేలకం,
అదేమిటంటే ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు, స్త్రీకి దైవవిహితుడైనటువంటి భర్త ఒక్కడే ఉండాలి, అందువల్ల ఈమె బంధకి ఇట్టి దాన్ని వివస్త్రం చేసి సభకు తీసుకొచ్చినా తప్పులేదు. ద్రౌపదికి 5 భర్తలు అనేటువంటిది దైవ నిర్ణయమా లేకపోతే మనుష్య నిర్ణయమా? అసలు దైవ నిర్ణయం అంటే ఏమిటి? వివాహపూర్వకంగా ఓ స్త్రీ పురుషుడు ఇద్దరు కనుక భార్యాభర్తలు అయితే దైవ నిర్ణయం అని ఒప్పుకుంటున్నారు. మరైతే ద్రౌపదికి పాండవులు 5 వివాహపూర్వకంగా భర్తలయ్యారా, వివాహం లేకుండా అయ్యారా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చొప్పున ద్రౌపది వివాహం ఆడిందని చక్కగా తెలియజేయబడింది. అది కూడా ద్రుపదుడు దృశ్యజమునుడు వాళ్ళ యొక్క సారథ్యంలో, అంతేకాకుండా మహాత్ముడైనటువంటి ధౌమ్యుడి యొక్క సారథ్యంలో జరిగింది ఈ వివాహం. మరి ఇలా వివాహం జరుగుతుంటే దీన్ని దైవ నిర్ణయం కాదని ఎలా అనగలుగుతారు ఎవరైనా? ఇక ద్రౌపది పూర్వజన్మలో ఋషికన్యగా ఉంది. ఆ ఋషికన్యగా ఉన్నప్పుడు పరమేశ్వరుడే ప్రత్యక్షమై నీకు 5 భర్తలు అవుతారు అని చెప్పాడు. దేహాంతరమునందు అంటే మరొక దేహాన్ని ధరించినప్పుడు నీకు అవతారని చెప్పాడు. మరి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటిది ఆ దైవం యొక్క మాట కాదా? ఇక బంధకి అన్నాడు. శాస్త్రంలో బంధకి అంటే అర్థం ఏమిటంటే వివాహమాడి ఒక భర్తని పొందిన తర్వాత ఆ భర్తతో కాకుండా 4 పరపురుషులతో గనక కలిస్తే ఆ స్త్రీని బంధకి అంటారు, వేశ్య అని అంటారు. ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. మరి పాండవులు పరపురుషులా భర్తలా? నోటికి వచ్చినట్టు ప్రేలకమేనా? ఈనాడు ఏ ద్రౌపదిని బంధకి అని అంటున్నాడో, ఏ ద్రౌపదిని నీచాతి నీచంగా చిత్రిస్తూ ఉన్నాడో, ఆ ద్రౌపది అర్ధాంగిగా ధర్మరాజు రాజసూయాగం చేస్తే దానికి భీష్మ, విదుర, ధృతరాష్ట్రులు, ద్రోణ, కృప, అశ్వత్థామలు, బాహిలిక, సోమదత్త, భూరిశ్రవులు, శల్య, శకుని, సైంధ, దుర్యోధన, దుశ్శాసన, వికర్ణులతో పాటుగా వెళ్ళి చక్కగా వాళ్ళు చేసినటువంటి మర్యాదలన్నింటినీ పొంది సకల సత్కారాలు పొంది వచ్చినటువంటి వాడే కదా ఈ కర్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి కులకాంతయా, ఈనాడు కులటయా, బంధకయా? అది నోరా లేకపోతే ఇంకేమన్నానా? పూజ్యురాలైనటువంటి పరం పతివ్రత శిరోమణి బంధకి అనటమే మహాపాపం అయితే ఇక ఆమెను వివస్త్రం చేస్తా తీసుకొచ్చినా తప్పులేదు అని అంటున్నాడు ఈ కర్ణుడు. అసలు ఏమైనా మానవత్వం అనేటువంటిది కొద్దిగా నన్నా ఉందా? మానవత్వం లేదు, దానవత్వం లేదు, రాక్షసత్వం లేదు, ఉన్నదంతా పైశాచికత్వం ఉంది. ఎందుకనంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆనాడే ఇలా మాట్లాడాడు కర్ణుడు అనంటే ఇది పైశాచికత్వం. అసలు ఎంతటి పాపాత్మురాలైనా దుర్మార్గురాలైనా ఆమెను 10 మందిలోకి తీసుకొచ్చి వివస్త్రణ చేయాలి అనేటువంటి వాడు మనిషేనా? ఆ కాలంలో కాదు, ఈ కాలంలోనైనా సరే వాడిని ఎవరైనా మనిషిగా గౌరవిస్తారా? ఏ హాని చేయనటువంటి ఒక పతివ్రతామ తల్లిని, కురువంశపు కోడల్ని, ఒక సామ్రాజ్య పట్టమహిషిని ఆ కురువంశపు పెద్దలందరి ఎదుట వివస్త్రణ చేయాలంటాడా? చెయ్యమని దుశ్శాసనుడిని ఆదేశిస్తాడా? అసలు ఒక త్రాగుబోతైనా ఇలా మాట్లాడతాడా? త్రాగి రామాయణంలో త్రాగి వాగినటువంటి చాకలి ఒకడున్నాడు. మళ్ళీ భారత కాలంలో తాగకుండానే అంతకన్నా ఎక్కువగా వాగినటువంటి ఘోరాతి ఘోరంగా వాగినటువంటి వాచాలుడు ఇదిగో ఈ కర్ణుడు ఉన్నందుకు సభ్యత కలిగినటువంటి వాళ్ళు తలలు వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కర్ణుడి యొక్క వాచాలతకి పరాకాష్ట. ఇక ఆ తర్వాత వస్త్రాపహరణం అనేటువంటి పరమ నీచమైనటువంటి హేయమైనటువంటి పైశాచిక కృత్యానికి తెరతీసినటువంటి కర్ణుడు ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమతో అనంత వస్త్రావిర్భావం జరిగింది. అనేకమైనటువంటి వస్త్రాలు ఆమె శరీరం నుంచి అలా వస్తూ ఉన్నాయి. దుశ్శాసనుడు లాగి 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 అలసి సలసి పడిపోయాడు.
ఇదంతా గమనిస్తున్నటువంటి సభాసదులందరూ కూడా ఆశ్చర్యానందాల్లో మునిగిపోతే అప్పుడు ఈ కర్ణుడు ఏమంటున్నాడు, ద్రౌపది నీకు 5గురు భర్తలున్నా ఏం ప్రయోజనం, జూదంలో ఆలిని వడ్డి ఓడిపోయినటువంటి ఆడవాణ్ణి భర్తగా ఎంచుకో అని అంటూ దుర్యోధనుడి వైపుకు చూచి కనుసైగ చేశాడు. అప్పుడు దుర్యోధనుడు తొడపై ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి ద్రౌపదిని తొడపైన కూర్చోమని సైగ చేశాడు. ఇంతలా రెచ్చిపోయి కర్ణుడు వాగినటువంటి వాగుడు వల్ల మహాభారత యుద్ధం జరిగింది, సర్వనాశనం జరిగింది అనేటువంటిది నిర్వివాదం. ఇంకా సభలో కర్ణుడు ద్రౌపదిని ఏమన్నాడు, ఎంతటి వాచాలుడో చూడాలంటే, ఓ ద్రౌపది నీవు ఇప్పుడు కౌరవ దాసివి, దాసీజనులతో కలిసి ఉండు, దుర్యోధనుని భార్యకి పాద సంవాహనం చేయి అంటే కాళ్ళొత్తు, అంటే ఎలా అవమానిస్తే వాళ్ళు తల ఎత్తుకొని తిరగటానికి వీలు లేకుండా ఉంటారో అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గుండెల్లో శూలాలు పెట్టి పొడిచినట్టుగా ఉండేటువంటి మాట. దాసీలతో కలిసి ఉండు, దుర్యోధన భార్యలకి నువ్వు కాస్త కాళ్ళొత్తుతూ ఉండు అని ఎకసక్యాలాడాడు. ద్యోత సభలో ఇలా రెచ్చిపోయి కులకాంతపై తన యొక్క వాచాలత్వాన్ని ప్రదర్శించాడు. వీరాధివీరుడని, దానవీర శూర కర్ణుడని అభిమానులచే ప్రశంసించబడేటువంటి ఈ వాచాలుడైనటువంటి కర్ణుడు ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడి తన యొక్క ఆ నోటి కండూతిని, కండూతి అంటే దురద, ఆ నోటి దురదను తీర్చుకున్నటువంటి వాడు ఈ కర్ణుడు. ఇక ఘోషయాత్రకని వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ప్రయోగవేశానికి కూర్చున్నటువంటి దుర్యోధనుడితో కర్ణుడు ఏం మాట్లాడాడో మనం ఒక్కసారిగానే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కర్ణుడి యొక్క దుష్ట బుద్ధి ఏమిటో తెలుస్తుంది. అంతేకాకుండా దుష్టుల్లో కూడా ఎంత గొప్ప దుష్టుడో మనకు అర్థమవుతుంది. అరణ్యాల్లో ఉన్నటువంటి పాండవుల్ని దుఃఖాల పాలు చేయాలి అనేటువంటి దురాలోచనతో ఘోషయాత్ర పేరుతో ద్వైతవనం వెళ్ళినటువంటి దుష్ట చతుష్టయం గంధర్వులతో యుద్ధం తటస్థించగా తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. ఈ కౌరవులు కర్ణుడితో సహా అందరూ కూడా తీవ్ర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గంధర్వుల యొక్క ధాటికి నిలవలేక కర్ణుడు ఒక్కసారి గంధర్వులందరూ చుట్టుముట్టి గుర్రాలను చంపి, సారథిని చంపి, రథాన్ని భగ్నం చేసి, ధ్వజాన్ని పతనం చేసి, అతడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే చేసేది లేక, ఏమీ చెయ్యలేక తత్తర పడిపోయి వికర్ణుడి యొక్క రథం ఎక్కి పారిపోయాడు కర్ణుడు. కర్ణుడు అలా పారిపోతే దుర్యోధనుడు సోదర సహితుడై గంధర్వుల్ని ఎదిరించి పోరాడాడు. కానీ గంధర్వులు విజయం సాధించారు. సోదరులు, భార్యలు అందరితో కలిపి దుర్యోధనుడిని కాస్త బంధించి ఆకాశ మార్గాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇది తెలిసినటువంటి ధర్మరాజు భీమార్జునులు పంపించాడు. ఆ వచ్చినటువంటి భీమార్జునులు గంధర్వుల్ని జయించి ఆకాశంలో అలా వెళుతూ ఉన్నటువంటి గంధర్వులు ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా చక్రబంధంలో ఇరికించి వాళ్ళని ధర్మరాజు దగ్గరికి తీసుకొని వస్తే ఆ దుర్యోధనాదుల్ని బంధ విముక్తుల్ని చేసి ధర్మరాజు మంచి మాటలు చెప్పి పంపించాడు. అలా ధర్మరాజు యొక్క దయాదాక్షిణ్యాలతో బంధ విముక్తుడైనటువంటి దురభిమాని దుర్యోధనుడు హస్తినాపురికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒకనొక ప్రదేశంలో సేనల్ని ఆపి ఖిన్నుడై కూర్చున్నప్పుడు ఈ రణరంగం నుంచి పారిపోయి ఎంతో దూరం పోయినటువంటి కర్ణుడు మళ్ళీ ఏం జరిగిందో తెలుసుకుందామని వెనక్కి వస్తూ ఉన్నాడు. అదే దారిలో అలా వస్తూ ఉంటే అక్కడ దుర్యోధనుడు సేనలతో కనిపించాడు. ఇప్పుడు దుర్యోధనుడితోటి అంటున్నాడు, ఓ దుర్యోధన, కామరూపులైనటువంటి ఆ గంధర్వుల్ని జయించి ఇలా జీవించి ఉండటం, మనం మళ్ళీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను క్షతగాత్రుడినై రణరంగం నుంచి పారిపోవాల్సి వచ్చింది. కానీ నీవు ధైర్యంగా యుద్ధం చేసి ఆ గంధర్వుల్ని ఓడించి వచ్చావంటే నాకు చాలా ఆనందంగా ఉంది
అన్నాడు. అంటే యుద్ధం ఎలా జరిగిందో, అసలు ఎవరు గెలిచారో, ఏమి జరిగిందో తెలుసుకోకుండానే తెలుసుకోవడానికి వీలు లేనంత దూరం వెళ్ళిపోయాడు కర్ణుడు. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. కర్ణుని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు తలకాయ ఉంచుకొని, ఎందుకనంటే విజయం సాధించి వచ్చామని ఆయన ప్రశంసిస్తున్నాడు. బందీ అయిపోయి ధర్మరాజు చేత విడిపించబడి అవమానం పాలై వచ్చినటువంటి వాడేమో పాపం ఈయన. అందుకని తల ఉంచుకొని మెల్లిగా అంటున్నాడు, ఓ రాధేయ, జరిగింది ఏమిటో తెలియక మాట్లాడుతున్నటువంటి నీ మాటలు నేను తప్పుపట్టడం లేదు. ఈ ఉపద్రవం నుంచి మా అందరినీ కాపాడినటువంటి వాళ్ళు పాండవులు. ఆ గంధర్వులు మమ్మల్ని జయించి బంధించి తీసుకొని వెళుతూ ఉంటే అదిగో ఆ భీమార్జునుల్ని పంపించి ధర్మరాజు మమ్మల్ని రక్షించాడు. అంతేకాదు, మనం ఏ సంకల్పంతో ఇక్కడికి వచ్చామో అదంతా పోసగుచ్చినట్లుగా ఆ గంధర్వులు ఆ పాండవులకి చెప్పారు నా ఎదురుగానే. దాంతో నేను తల పైకెత్తుకోలేకపోయాను. పాండవుల్ని అవమానించాలనేటువంటి ఉద్దేశంతో ఘోషయాత్ర నెపంతో బయలుదేరారని ఆ గంధర్వులు ధర్మరాజుతో చెప్తూ ఉంటే నేను తల ఎత్తలేకపోయాను. నేను స్త్రీల సమక్షంలో బంధించబడి దీనున్నై ధర్మరాజు దగ్గరికి తీసుకుపోబడ్డాను. ఇంతకంటే ఘోర దుఃఖం ఇంకేముంటుంది? ఏ పాండవులు నా చేత రాజ్యభ్రష్టులయ్యారో, ఏ పాండవులకు నేను నిత్య శత్రువునో ఆ పాండవుల చేత నేను బంధ విముక్తుడయ్యానయ్యా. ఏ పాండవుల యొక్క ప్రాణాలు తీయాలనుకున్నానో ఆ పాండవులు నాకు ప్రాణదానం చేశారు ఈ రోజున. రాధేయ, ఆ గంధర్వులు నన్ను వధించినా చాలా బాగుండేది, ఇలా బ్రతకటం వ్యర్థం. ఓ రాధేయ, నీతి తప్పినటువంటి వాళ్ళు సంపదల్ని, విద్యని, ప్రాభవాన్ని పొంది కూడా చిరకాలం పొందవలసినటువంటి శుభాన్ని పొందలేరు. దానికి మదోన్మత్తుడైనటువంటి నేనే నిదర్శనం. చేయరానటువంటి దుష్కార్యాలు చేసి అనేకమైనటువంటి పాపాలకి ఒడిగట్టి స్వయం కృతాపరాధంగా ఈ దురదృష్టకరమైనటువంటి దురవస్థను తెచ్చుకున్నా నేను. కాబట్టి నేను బ్రతకను. అంటే ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నాడు, నేను అనేకమైనటువంటి పాపాలు, అన్యాయాలు చేశాను, అందుకనే ఎన్ని సంపదలున్నా నాకేం ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి నేను ఇక బ్రతకను, అందుకనే ప్రయోపవేశం చేస్తున్నాను, దుశ్శాసనుణ్ణి రాజ్యాధికారిగా చేస్తాను అని ప్రయోపవేశానికి కూర్చున్నాడు దుర్యోధనుడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో అంటున్నాడు, అంటే ప్రయోపవేశానికి కూర్చోకుండా అతన్ని మరలించడం కోసం అని చెప్పి కర్ణుడు అంటున్నాడు, దుర్యోధన, దుఃఖిస్తూ ఉంటే దుఃఖం పెరిగిపోతుందే కానీ తగ్గదు. దుఃఖాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మన దుఃఖం శత్రువులకు సంతోషదాయకం అనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే నీకు తెలుసు కదా, అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే మనం సంతోషించాలని. కాబట్టి మనం దుఃఖపడతా ఉంటే శత్రువులు సంతోషిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు. కర్తవ్యం హి కృతం రాజన్ పాండవైస్తత్ర మోక్షణం నిత్యమేవ ప్రియం కార్యం రాజ్యో విషయవాసిభి పాల్యమానాస్త్వయా తేహి నివసంతి గతజ్వరాః నార్హస్యేవంగతే మన్యం కర్తుం ప్రాకృతవద్యద. కర్ణుడు చక్కగా దుర్యోధనుడితో హితబోధ చేస్తూ ఉన్నాడు. ఏమంటే, ఓ రాజా, పాండవులు నిన్ను గంధర్వుల చెర నుంచి విడిపించి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు, వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించారు. అందులో ఏం గొప్పలేదు. రాజు యొక్క రాజ్యంలో నివసించేటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ రాజుకు సంతోషం కలిగిస్తూ ఉండాలి. నీవు రాజువి, పాండవులు నీ దాసులు. కాబట్టి దాసులైనటువంటి వాళ్ళు ఆ రాజుకి మేలు చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి నిన్ను రక్షించడం అనేటువంటిది వాళ్ళ యొక్క విధి. నీ చేత రక్షించబడుతూ వాళ్ళు ఈ అరణ్యాల్లో నిశ్చింతగా నివసిస్తూ ఉన్నారు. నీ చేత రక్షించబడుతూ అరణ్యాల్లో పాండవులు నిశ్చింతగా ఏ చింతలు లేకుండా ఇలా నివసిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో నీవు అల్పమానవుడిలాగా
ఎందుకయ్యా విచారిస్తావు? పాండవులు నిన్ను రక్షించడంలో ఏమి చిత్రమేమీ లేదు. ఎందుకంటావా? నా చైతత్ సాధు యద్రాజన్ పాండవాస్వాం నృపోత్తమం ససేనయా సంప్రదాయాంతం నాను యాంతి స్మ పృష్ఠతః. ఓ రాజా, ఓ శ్రేష్ఠుడైనటువంటి మహారాజా, నీలాంటి మహారాజు సేనలతో వనంలో సంచరిస్తూ ఉంటే ఇలాంటి సందర్భంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి పాండవులు నిన్ను అనుసరించి రాకపోవటం వాళ్ళ తప్పు. నువ్వు ఎప్పుడైతే అడవుల్లో అడుగు పెట్టావో వెంటనే పాండవులు చేతులు కట్టుకొని నీ దగ్గరికి వచ్చి నిలబడాలి. అలా నిలబడలేదు కాబట్టి వాళ్ళ తప్పు, వాళ్ళని ఇప్పుడు శిక్షించాలా. నీకు సహాయపడకపోతే వాళ్ళకి తప్పు అవుతుంది. అందుకని సహాయపడ్డారు. వారు ఎప్పుడో పూర్వమే నీకు దాసులయ్యారు కనుక నీకు సహాయపడటం వాళ్ళ విధి. ఇది కర్ణుడి యొక్క మాటలు. ఇలా చెప్పి నీవు మరణిస్తే నేను కూడా నీతో పాటుగానే మరణిస్తాను అన్నాడు కర్ణుడు. అయినా దుర్యోధనుడు తన యొక్క మరణ సంకల్పాన్ని విడిచిపెట్టల. అంటే కర్ణుడు ఈ మాటలు చెప్పినా ఆయన ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలతో కూడుకొని ఉన్నటువంటివి కనుక దుర్యోధనుడికి ఏమీ ఆనందం కలగల. ఎందుకంటే దుర్యోధనుడు కూడా క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు. అందుకనే ఎన్ని పాపాలు చేసినా మనం పాపాలు చేశామని ఒప్పుకుంటున్నాడు. నేను చేస్తానంటున్నాడు. నేను వాళ్ళని చూసి సహించలేనంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అతను స్వయంగా చెప్తూ ఉన్నాడు. అంతే తప్ప పైకి ఒక మాట కింద మాట చెప్తూ వాళ్ళ. మరి ఇక్కడ కర్ణుడు మాట్లాడినటువంటి మాటల్లో ఏదైనా నిజం ఉందేమో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం ఏమిటంటే పాండవులు దుర్యోధనుడికి ఎప్పుడో దాసులైపోయారట. అందువల్ల దుర్యోధనుడిని విడిపించడం వాళ్ళ యొక్క కర్తవ్యం. పాండవులు ఎప్పుడు దాసులయ్యారు? మొదటిసారి మొట్టమొదటి జూదంలో రాజ్యంతో సహా సర్వసంపదలు పోగొట్టుకొని అప్పుడు తమ్ముళ్ళని తనని ఒడ్డుకొని అప్పుడు కౌరవులకి దాసులయ్యారు పాండవులు. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం, అనంత వస్త్రావిర్భావం, ఆ తర్వాత ఉత్పాతాలకు భయపడినటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల్ని దాస్యముక్తులు చేయటం, ద్రౌపదికి 2 కోరికల ద్వారా వాళ్ళని దాస్య విముక్తులు చేయటం, ఆ తర్వాత వాళ్ళ రాజ్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి పంపించడం జరిగింది. ఇంకెక్కడ దాసులు? పాండవులు కౌరవులకి. కనుక పాండవులు కౌరవులకి దాసులు అనేటువంటి మాట మదోన్మత్తుడై చేసేటువంటి అసందర్భ ప్రలాపమే కానీ నిజం కాదు. అంటే అది ఒక పచ్చి అబద్ధం అన్నమాట. కేవలం ఇక్కడ పాండవులు ఎందుకు రక్షించారు అని అంటే వాళ్ళు దాసులు కనుక రక్షించలా, కేవలం ఉపకార బుద్ధితో రక్షించారు. వాళ్ళు కూడా తమ వంశీకులే గనక, తమ యొక్క అనుజులే గనక అందుకోసం రక్షించడం జరిగింది. ఇక రెండో విషయం, వారు నీ చేత రక్షింపబడుతూ ఈ అడవుల్లో నిశ్చింతగా ఉన్నారు అంటే పాండవుల్ని అరణ్యాలకు పంపినటువంటి దుర్యోధనుడు అరణ్యాల్లో పాండవులు చాలా బాగా ఉంటున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా లోపాలు ఏమైనా జరుగుతున్నాయా అని ఎప్పుడు కనుక్కుంటూ వాళ్ళని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉన్నాడట చెబుతున్నాడు ఈ కర్ణుడు. ఏమి రక్షణిస్తున్నాడు దుర్యోధనుడు? పాండవులు అశక్తులై ఏమి రక్షణ కోరారు ఈ దుర్యోధనుడిని? అసలు రక్షణ ఇవ్వటం మాట పక్కన పెట్టేసి వాళ్ళ మానాన వాళ్ళని బ్రతకనిస్తున్నారా? వాళ్ళని అవమానపరచాలని ఇప్పుడు ఘోషయాత్ర నెపంతో వచ్చారు. ఇంతకుముందు వాళ్ళని వధించాలని చెప్పి ప్రయాణమై నగరం దాటి వచ్చారు. కాకపోతే వ్యాసుడి యొక్క మాటతో వెనక్కిపోయారు. కాబట్టి దుర్యోధనుడు పాండవులకి రక్షకుడు కాదు, వీలైతే భక్షకుడు. వాళ్ళని ఎలా అయినా సంహరించాలి, అవమానించాలి అని అనుకున్నటువంటి వాడే కానీ పాండవులను రక్షించేటువంటి వాడు కాదు. అయినా సరే ఎవరేమనుకుంటే నాకే, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతానని త్రాడుబారి కూర్చున్నటువంటి వాడు కర్ణుడు. ఇక మూడో విషయం ఏమిటంటే, మహారాజు అయినటువంటి నీవు సేనలతో ఇక్కడికి వచ్చినప్పుడు పాండవులు నీ దాసులు గనక
నిన్ను అనుసరిస్తూ నీ వెనక రాకపోవటం వాళ్ళ తప్పు. నీకు సహాయం చేయకపోతే తప్పు. సహాయం చేశారంటే వాళ్ళ విధిని వాళ్ళు పాటించారు, చేయకపోతే మాత్రం వాళ్ళు తప్పు. మొగుణ్ణి బట్టి మొగసాలకు ఎక్కటం అని అంటారు. అదో ఇదే. పాండవుల్ని పరాభవించాలని వచ్చినటువంటి దుర్యోధనాదుల్ని పాండవులు వెనక ఉండి అనుసరిస్తూ ఉండాలట, ఆ కౌరవుల్ని రక్షిస్తూ ఉండాలట. అయ్యా మేము మా సేనలతో మీరు ఉన్న చోటికి వస్తున్నాం అని దుర్యోధనుడు కానీ ఈ కర్ణుడు కానీ ఏమైనా కబురు చేశారా పాండవులకి? కనీసం వచ్చిన తర్వాత అయినా చెప్పారా? ఏం చెప్తారు పాపం? ఎందుకు వస్తున్నారు? కష్టాల్లో ఉన్నటువంటి పాండవుల్ని సుఖాల్లో ఉన్నటువంటి కౌరవులు చూచి వాళ్ళని ఎగతాళి చేయాలట. ఆ సమయంలో పాండవులు తమ యొక్క దురదృష్టానికి తమను తామే నిందించుకోవాలట. నారచీరలు కట్టినటువంటి అర్జునుడు కానీ ద్రౌపది కానీ ఈ కౌరవుల యొక్క వైభవాన్ని చూచి అయ్యో మన కర్మిట్ అయిపోయిందని ఏడవాలట. అందుకోసం వచ్చారు. కష్టాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని సుఖాల్లో ఉన్నటువంటి మేము మా వైభవాన్ని చూపి అవమానించడం కోసం వచ్చాం, కాబట్టి మీరందరూ కూడా మా వెనకాలే రండి అని కబురు చేయొద్దు. ఇది కర్ణుని యొక్క నైజం, వాచాలత్వం, అసందర్భ ప్రలాపం, అబద్ధాలతో జీవించటం. కర్ణుని యొక్క మాటల్లో ఏమాత్రం కూడా సమంజసత్వం లేకపోవటం వల్ల దుర్యోధనుడు ఆ కర్ణుడి మాటలను అస్సలు పట్టించుకోలే. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే ఈ వనపర్వం 251వ అధ్యాయంలో 2 నుంచి 9 శ్లోకాల వరకు ఈ కర్ణుడు మాట్లాడిన తర్వాత ఈ 8 శ్లోకాల్లో శకుని మాట్లాడాడు. అంటే ఎలాగైనా సరే దుర్యోధనుడిని ఆ ప్రయోగవేశం నుంచి విరమింపజేయడానికి కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు పట్టించుకోలేదు కాబట్టి దుర్యోధనుడు, అందుకని శకుని ఇప్పుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో చూడండి. శకుని కూడా దుష్టచతుష్టయంలో వాడే. అయితే ఏం మాట్లాడాడు? ఓ దుర్యోధన, నా చేత హరించబడి నీకు అర్పించబడినటువంటి గొప్పదైనటువంటి ఈ పాండవ సంపదని నీ మూర్ఖత్వంతో విడిచిపెట్టేస్తావా? నా చేత మోసం చేసి సంపాదించబడినటువంటి పాండవ సంపదని నువ్వు హాయిగా అనుభవించకుండా ఈ ప్రాయోపవేశం చేసి ఈ మొత్తాన్ని వ్యర్థం చేస్తావా? పాండవులను రక్షిస్తే ఇంత దుఃఖపడుతున్నావే, వాళ్ళు అసలు అనాదరిస్తే, వాళ్ళు రక్షించకపోతే నీ గతి ఏమయ్యేది? నీవిలా శోకించి పాండవులు చేసినటువంటి మేలుని భగ్నం చేయొద్దు. వాళ్ళు నిన్ను రక్షించినందుకు సంతోషించి వాళ్ళని ఆదరించాలి. ఇప్పుడు నువ్వేం చేయాలనంటే ఇలా విరుద్ధంగా ప్రవర్తించడం కాకుండా, ప్రాణత్యాగం చేయటం కాకుండా నీవు ఇప్పుడు పాండవుల్ని పిలిపించి వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండి వాళ్ళ పైతృకమైనటువంటి రాజ్యం, వాళ్ళ పితృ దేవుని యొక్క అంటే తండ్రి యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి ధర్మరాజుని సింహాసనం మీద నిలుపు. దీనివల్ల నీకు సుఖం కలుగుతుంది, నిన్నందరూ గొప్పగా ప్రశంసిస్తారు అన్నాడు శకుని. సామాన్యంగా ఎవరు కూడా దీన్ని నమ్మరు, శకుని ఇలా మాట్లాడతాడంటే. కానీ శకుని ఇది చెప్పింది. ఇక్కడ శకుని యొక్క మాటలు కనుక పరిశీలిస్తే ఎక్కడైనా ఒక అబద్ధం ఉందా? ఒక్క అబద్ధం కూడా లేదు. ఎందుకని ముందే చెప్పాడు, నా చేత హరించబడి నీకు అర్పించబడినటువంటి పాండవ రాజ్యం, పాండవుల సంపదను నేను హరించి నీకు ఇచ్చాను అని అంగీకరిస్తున్నాడు. పాండవులు చేసినటువంటి సహాయానికి ప్రతిగా నువ్వు మళ్ళీ వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళకిచ్చి కృతజ్ఞత చూపించు అన్నాడు. పాండవులు నిన్ను రక్షించినందుకు నువ్వు దుఃఖిస్తున్నావు, వాళ్ళు కనుక రక్షించకపోతే నాకెందుకు లేని వాళ్ళు కనుక వదిలిపెడితే మన గతి ఏమయ్యేది ఆలోచించు అని అంటున్నాడు. దీన్ని బట్టి దుష్ట చతుష్టయంలో శకుని కన్నా దుష్టుడు, వాచాలుడు, ధర్మదూరుడు కర్ణుడని అర్థమవుతాడు.
శకుని కపటే, మోసగాడే, అయినప్పటికీ కూడా ధర్మంగా క్షత్రియోచితంగా మాట్లాడాడు. ఇక ఘోషయాత్ర పరాభవంపై భీష్ముడి యొక్క మాట మీద కర్ణుడు ఏమన్నాడో ఇక్కడ మనం తెలుసుకోవడానికి మరొక సంఘటన ఉంది. ఇప్పుడు ఘోరమైనటువంటి అవమానంతో తిరిగి వచ్చారు కౌరవులు, అక్కడ పాండవుల చేత విడిపించబడి. అలా తిరిగి వచ్చినటువంటి దుర్యోధనుడితో భీష్ముడు అంటున్నాడు నవ్వుతూ, దుర్యోధన, వద్దని చెప్పినా వినకుండా వెళ్ళావు, గంధర్వుల చేతిలో బందీవై పాండవుల చేత విడిపించబడ్డావు. గంధర్వుల చేత యుద్ధంలో కర్ణుడు నిన్ను వదిలిపెట్టి ప్రాణభయంతో పారిపోయాడు కదూ. కర్ణుని యొక్క పరాక్రమం ఏమిటో, భీమార్జునుల యొక్క పరాక్రమం ఏమిటో తెలిసింది కదా. కనుక పాండవులతో సంధి చేసుకోవటం నీకు క్షేమకరం అన్నాడు. ఈ మాటలకి దుర్యోధనుడు నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతని వెంట కర్ణ దుశ్శాసనులు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఈ భీష్ముడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీష్ముడు వెళ్ళిపోవడంతో మళ్ళీ దుష్టులు నలుగురు కూడా ఇక్కడికి చేరారు. వచ్చి కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కర్ణుడు ఇలా అంటున్నాడు, దుర్యోధన, మనల్ని నిందించడం, పాండవుల్ని ప్రశంసించడం ఈ భీష్ముడికి అలవాటే. నీవు గనక నాకు అనుజ్ఞ ఇస్తే నలుగురు పాండవులు చేసినటువంటి దిగ్విజయ యాత్ర ఏదైతే ఉందో దాన్ని నేను ఒక్కడే చేస్తా. నం పశ్యతు సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమ. మళ్ళీ ఇంకోసారి, సంపశ్యతు సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమ. ఈ కురుకులాధముడైనటువంటి భీష్ముడు, దుర్బుద్ధి అయినటువంటి భీష్ముడు నా ఈ పరాక్రమాన్ని తన కళ్ళతో చూడాలి అన్నాడు కర్ణుడు. భీష్ముడు కురుకులాధముడంట, దుష్టుడంట, దుర్బుద్ధి. ఈయన కురుకుల శ్రేష్ఠుడు కర్ణుడు. అంటే భీష్ముడు దుర్బుద్ధి, కురుకులాధముడు. ఈ కర్ణుడు మరి కురుకుల శ్రేష్ఠుడేమో అది అతనికి తెలియాలి. ఇలాంటి వాచాలుడు మహాభారతంలో మనకి ఇంకోడెవడు కనిపించడు. ఇది కర్ణుని యొక్క వాచాలత్వం. ఇక చాలామంది చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇతడు ఎన్ని అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా అది దుర్యోధనుడిని సంతోషపరచడం కోసం, దుర్యోధనుడి మీద ప్రీతితో చేస్తున్నాడు. అతడు స్వామి భక్తిపరుడు, అంటే దుర్యోధనుడి కోసం తన ప్రాణాలైనా ఇచ్చేటువంటి వాడు కనుక గొప్ప స్వామి భక్తుడు అని అంటూ ఉంటారు. మరైతే అతడి యొక్క స్వామి భక్తి ఏమిటో మనం రేపు చూద్దాం.